Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ 2B సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఎగ్జామ్కి 100% పడే అవకాశాలు ఉన్న క్వశ్చన్స్, అంటే మనకి బాగా మీకు అర్థం అవ్వాలంటే 3 స్టార్ క్వశ్చన్స్ అంటూ ఉంటాయి కదా, ఏవైతే ఎగ్జామ్కి పడే స్కోప్ ఉందో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈ మంత్, అంటే ఇప్పుడు మనం ఫెబ్లో ఉన్నాం, ఈ మంత్ మొత్తం కూడా వీలైనన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేసుకుందామని చెప్పి మనమైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో మన ఛానల్లో ఇక నుంచి రాబోయే ఈ డ్యామ్ షోర్ క్వశ్చన్స్, అంటే బాగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చొప్పున అటు మ్యాథ్స్ 2B అవ్వచ్చు 2A అవ్వచ్చు రెండు కూడా కవర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా మనమైతే చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోతో మనమైతే మొదలు పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ నేను చెప్తున్నానో ఈ కంటెంట్ అంతా కూడా మీరు ఉదయం రాసుకోండి. ఎవరైతే పాస్ అవ్వాలి 100% అని అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ టాపర్స్ కూడా చాలా క్లారిటీగా కాన్సెప్ట్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఎన్నిసార్లు చేసినా నాకు గుర్తుండట్లేదు సార్, నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు సార్ అని అనుకున్నారో మీ అందరికీ కూడా మన ఎక్స్ప్లెనేషన్ 100% యూజ్ అవుతుంది. మీరు ఎవరో గాబరా పడద్దు, మీకు ఏది రాకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి లైన్వి చూడండి. ముందు ఈ వీడియో చూడండి, మీకు వీడియో అయిపోయిన తర్వాత చాలా ఈజీ అని చెప్పి మీరే ఫీల్ అవుతారు. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి డైరెక్ట్గా వస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకేనా? రైట్. సో టాపిక్లో కనుక మనం వచ్చినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి 2024లో ఉన్నాం. ఇప్పుడు 100% ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. సో ఈరోజు ఒక వీడియో చేస్తాం. ఓకే, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, అలాగే ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే పడే అవకాశం ఉందో అవన్నీ కూడా మీ అందరికీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మాత్రమే కాదు, డిగ్రీ తర్వాత డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, మీ అందరికీ కూడా మన ఛానల్ ఉపయోగపడబోతుంది. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్కి సంబంధించి వీలైనంత వరకు సొల్యూషన్స్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 2024కి నేను అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు తెలియాల్సిన విషయాలన్నీ చెప్పేశాను. డైరెక్ట్ వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈరోజు చెప్పుకోబోయే మోడల్ ఏంటి, మీరు ఇక్కడ చూడొచ్చు అమ్మ. క్వశ్చన్ ఇంటిగ్రల్ dx బై 5 + 4 cos x. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. సో ఇది మీకు ఎగ్జామ్లో పడే అవకాశాలు ఉన్నాయి, అర్థమవుతుందా? సో మీకు ఇంటిగ్రేషన్లో 2 క్వశ్చన్లు వస్తాయి. ఒకటి రిడక్షన్ మోడల్ మీద వస్తుంది, ఇంకొకటి ఇలాంటి మోడల్ మీద వస్తుంది. ఇది కానీ ఇందులో యాక్చువల్గా మీకు 8 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 8 టైప్స్లో మేజర్గా రిపీట్ అయ్యే మోడల్ ఇది. దీని తర్వాత ఇంకా ఉన్నాయి, అవి కూడా నేను ఇంకా మిగతా వీడియోస్లో పెట్టడం జరుగుతుంది. వీడియో కూడా పెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో వీడియో కూడా పెట్టాను. అండ్ ఇంకొకటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి టైం పడుతుంది. మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా సమ్ అయిపోతుంది, గాబరా పడద్దు. ఒక 10 minutes మీరు కేటాయిస్తే ఎంత పెద్ద సమ్ అయినా ఈజీ అయిపోద్ది మీకు. ఈ వీడియో చూసాక మీకే క్లారిటీ వస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్లీ ఇంటిగ్రల్ dx బై 5 + 4 cos x. ఇది క్వశ్చన్ అమ్మ. అయితే మీకు ఎగ్జామ్లో ఇది ఎలా అడగొచ్చు అంటే, ఈ cos x ఉంది కదా, ఇది మోడల్ చూడండి. క్వశ్చన్ మోడల్ మీకు నేర్పుతున్నాను నేను ఎలా ఉండొచ్చు అనేది. ఇక్కడ cos x ఉంది, cos x బదులు మీకు ఎలాంటి వచ్చే అవకాశం ఉంది? డైరెక్ట్గా ఇదే పడిపోదు కదా, మీకు 5 + 4 cos x బదులు 6 + 7 sin x రావచ్చు. అయితే అలా ఎన్ని రావచ్చు సార్, ఏంటి, ఎలా తెలుస్తుంది ఏంటంటే క్లియర్గా చెప్తాను వినండి. మీకు ఇక్కడ 4 కేసెస్ అనమాట. సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ dx బై ఇదన్నా 1/5 + 4 cos x dx అన్న ఒకటే. ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి అమ్మా, cos x ఉంది కదా, అక్కడ మీకు ఈ cos x ప్లేస్లో ఎలాంటి వచ్చే అవకాశం ఉందంటే cos x రావచ్చు లేదా sin x రావచ్చు. గుర్తుపెట్టుకోండి, cos x అయినా ఉండొచ్చు, అక్కడ sin x అయినా ఉండొచ్చు. ఎలా చేయాలి నేను చెప్తాను. అలాగే ఇది మోడల్ అనమాట. ఇది తెలిస్తేనే మీరు ఏ సమ్మెని చేస్తారు. సమ్మ నేర్చుకోకూడదు, మోడల్ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మన టార్గెట్ అదే. మోడల్ వస్తే 100 సమ్మలు చేస్తారు మీరు, కానీ ఒక సమ్ వస్తే 100 సమ్మలు చేయలేరు. అర్థమైందా? ఒక సమ్మకి మోడల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ యూ లెర్న్ ద మోడల్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ విల్ హెల్ప్ యూ టు డూ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి వినండి. సో cos x అయినా ఉండొచ్చు, sin x అయినా ఉండొచ్చు, ఇంకా ఏముండొచ్చు అంటే cos 2x అయినా ఉండొచ్చు, sin 2x అయినా ఉండొచ్చు అమ్మ. గుర్తుపెట్టుకోండి, దీని ప్లేస్లో ఇది ఉండొచ్చు ఫస్ట్ కేస్, ఇదేనా ఉండొచ్చు సెకండ్ కేస్,
ఇదేనా ఉండొచ్చు థర్డ్ కేస్, ఇదేనా ఉండొచ్చు ఫోర్త్ కేస్. మీకు ఒకవేళ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఈ మోడల్లో ఈ 4 తప్ప ఇంకేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 4 వస్తాయి. ఈ 4 ఏదో ఒకటి వస్తుంది. ఈ 4 నేను చెప్పేస్తాను కదా ఈ వీడియోలో, ఈజీగా మీరు ఏదైనా చేసేస్తారు. అది మన టార్గెట్ అనమాట. డిడ్ యూ గెట్ మీ రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కాస్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సైన్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, కాస్ 2x ఉన్నప్పుడు ఏం చేయాలి, సైన్ 2x ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది మీకు తెలిస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. కాస్ ఎక్స్ ఉన్న సైన్ ఎక్స్ ఉన్న ఎక్స్ కోఫిషియంట్లు ఎంత 1, కాస్ 2x ఉన్న సైన్ 2x ఉన్న ఎక్స్ కోఫిషియంట్లు ఎంత 2. కాబట్టి పై రెండు ఒక కేసు, కింద రెండు ఒక కేసు. క్లియర్? పైది ఒక కేసు కేస్ 1, కిందది ఒక కేసు కేస్ 2 అని పెట్టుకుందాం. ఓకే కదా, అర్థమైందా? రైట్. కాస్ ఎక్స్ ఉన్నది అనుకోండి, క్వశ్చన్లో కాస్ ఎక్స్ కనబడినా సైన్ ఎక్స్ కనబడినా, మరి టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇవి ఉండవా సార్? ఉండవు. సింపుల్ ఉండవు, ఈ మోడల్లో ఉండవు. ఓకే, కాస్ ఎక్స్ అయినా ఉంటుంది, సైన్ ఎక్స్ అయినా ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు కనబడినా మీరు లెట్ అని పెట్టుకొని, ఓకే, టాన్ x/2 ఈక్వల్ టు టీ అని తీసుకోవాలమ్మా. గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా, కాస్ ఎక్స్ ఇచ్చిన సైన్ ఎక్స్ ఇచ్చిన అంటే ఇలాగ క్వశ్చన్లో లెట్ టాన్ x/2 ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. అర్థమైందా లేదా? టాన్ x/2 ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. మరి ఒకవేళ ఇది కాకుండా కాస్ 2x ఉన్నా సైన్ 2x ఉన్నా అప్పుడు కూడా లెట్ టాన్ x ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా? చూడండి, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1 ఉంటే x/2 తీసుకోవాలి, ఎక్స్ కోఫిషియంట్ 2 ఉంటే ఎక్స్ తీసుకోవాలి. ఇది లాజిక్. అర్థమైంది కదా? ఒకటి. నెక్స్ట్ ఇది అయిపోయింది అంటే టాన్ వాల్యూస్ వచ్చాయి, కాసులు. ఇప్పుడు వీటిలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? కాస్ ఎక్స్ ఉందనుకోండి, ముందు సైన్ ఎక్స్ ఉందనుకోండి, 2t/1 + t² పెట్టాలమ్మా. 2t/1 + t² పెట్టాలి. దీంతో పాటు అంటే సైన్ ఎక్స్ ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేసు చూడండి, కేస్ 1 కేస్ 2. కేస్ 1లో మళ్ళీ ఇది రావచ్చు ఇది రావచ్చు, కేస్ 2లో మళ్ళీ ఇది రావచ్చు ఇది రావచ్చు, క్వశ్చన్లో ఏదైనా రావచ్చు కదా. కాబట్టి కేస్ 1లో మీ క్వశ్చన్లో కనుక కాస్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ కానీ కనబడితే ఫస్ట్ ఇది రాసేయాలి. రాసిన తర్వాత సైన్ ఎక్స్ కనబడింది అనుకుందాం క్వశ్చన్లో ఒకవేళ, అప్పుడు సైన్ ఎక్స్ ఈక్వల్ టు 2t/1 + t² పెట్టాలి. అలాగే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t² పెట్టాలమ్మా. డిఎక్స్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? 2dt/1 + t² పెట్టాలి. అలాగే కాస్ ఎక్స్ కనబడ్డది అనుకోండి, అంటే సైన్ ఎక్స్ ఇవ్వలేదు, కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇదే చేయాలి. కాస్ ఎక్స్ ఉంది కదా ఇక్కడ, కాస్ ఎక్స్ కనబడితే 1 - t²/1 + t² పెట్టాలి. అలాగే డిఎక్స్ ఈక్వల్ టు చూడండి 2dt/1 + t². ఓకే, అయితే సో ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? సైన్ ఎక్స్ ఉన్నప్పుడేమో ఇది తీసుకోవాలి, అలాగే డిఎక్స్ ఈక్వల్ టు 2dt/1 + t² తీసుకోవాలి. అలాగే కాస్ ఎక్స్ ఉన్నప్పుడు ఇది తీసుకోవాలి, డిఎక్స్ ఈక్వల్ టు 2dt/1 + t². అంటే ఈ డిఎక్స్ ఇద్దరికి కామన్, ఇది ఉన్నా అది ఉన్నా కూడా, కానీ సైన్ ఎక్స్ ఉంటుంది కాస్ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వద్దాం. టాన్ ఎక్స్ ఉంది అనుకోండి, అంటే టాన్ ఎక్స్ అంటే క్వశ్చన్లో కాస్ 2x ఉన్నా సైన్ 2x ఉన్నా దీని ప్లేస్లో, అప్పుడు ఈ కేసు వస్తుంది. లెట్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకోవాలి. దాంతోపాటు కాస్ 2x అంటే ఏం తీసుకోవాలి, సైన్ 2x అంటే ఏం తీసుకోవాలి, దానిలాగే. ఓకే, ఇక్కడ కాస్ 2x ఉన్నది అనుకోండి, సేమ్ 2t/1 + t² తీసుకోవాలమ్మా. ఏం తీసుకోవాలి? ఇందాకలాగే సైన్ ఎక్స్ ఏదైతే ఉంటుందో అలాగే 2t/1 + t². కానీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రాయక్కర్లేదు, dt/1 + t² చేస్తే సరిపోద్దురా. అర్థమైందా? చూడండి, సైన్ ఎక్స్ ఉంటే 2t/1 + t², సైన్ 2x ఉన్నా కూడా 2t/1 + t², ఇద్దరు సేమే. కానీ డిఎక్స్ ఇక్కడేమో 2dt ఉంటుంది, ఇక్కడ డిఎక్స్కి dt ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2dt ఎక్కడ ఉంటుంది? టాన్ x/2 ఉన్నప్పుడే 2dt ఉంటుంది. 2 ఎప్పుడు ఉండదు? టాన్ కింద /2 లేనప్పుడు 2 ఉండదు. అలా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత కాస్ ఎక్స్కి వచ్చేసరికి సేమ్ 1 - t²/1 + t² ఉంటుంది. డిఎక్స్ వచ్చేసరికి దీనిలాగే dt/1 + t² ఉంటుందమ్మా. అర్థమైందా లేదా? క్లియర్? అర్థమైంది. ఇంకా మనం ప్రాబ్లం చేసామనుకోండి మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారా అంటే క్వశ్చన్ ఎలా చూడగానే, ఓకేనమ్మా, మన క్వశ్చన్ చూడగానే ఎవరు ఉన్నారో చూడాలి.
ఈ నలుగురిలో ఎవడో ఒకడు ఉంటాడు. ఉన్నాడు అనుకుందాం. వీడు ఉండగానే మీ మైండ్లోకి వీడు రావాలి, వీడితో పాటు వీడు రావాలి, అంటే 1 2 3 కావాలి. ఒకవేళ క్వశ్చన్లో వీడు ఉన్నాడు అనుకుందాం, అప్పుడు మళ్ళీ మీకు వీడు రావాలి, వీడు రావాలి, వీడు రావాలి, మళ్ళీ 3 రావాలి. అంటే ఇది 3 ఎలాగైనా 3 వస్తాయి చూడండి. ఒకవేళ క్వశ్చన్లో వీడు ఉన్నాడు అనుకోండి, వీడు రావాలి, వీడు రావాలి, వీడు రావాలి. అలాగే ఎక్స్క్యూజ్ మీ, క్వశ్చన్లో వీడు ఉంటే వీడు రావాలి, వీడు రావాలి, వీడు రావాలి. అలా మీకు మైండ్లో ఆ కాన్సెప్ట్స్ ఉండాలి. ఇది నేర్చుకుంటే చాలు, ఇది వచ్చేస్తుంది మీకు ఈజీగా. అర్థమైందా? సో ఒకసారి ఇవన్నీ రాసుకోండి. దీని మీద ప్రాబ్లం చాలా చిన్నది, ఇది చాలా చిన్న సమ్ము, ఈజీయే. ఇది రాసుకున్నారు కదా, ఇదే మెయిన్ అనమాట. ఇది అర్థమైంది కాబట్టి ఇది రాస్తే మీకు మిగతా కూడా వచ్చేస్తాయి. రాయండి అమ్మ. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం అమ్మ, క్వశ్చన్లోకి డైరెక్ట్గా వద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో చాలామంది ఇప్పుడు మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ ఎలాగైనా ఇయర్ నేను పాస్ అయిపోవాలి. అంటే కొంతమంది సప్లై స్టూడెంట్స్ ఉన్నారు, ఎలాగైనా పాస్ అవ్వాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు, డోంట్ వర్రీ. ఓకే, అలాగే చాలామంది ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి, మాకు ఫుల్ మార్క్స్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాకు ఒక 80% కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము పాస్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఇది ప్రతి ఇయర్ వచ్చేదే, ప్రతి ఇయర్ వస్తుంది. ఈసారి మనం బాగా కన్సిడర్ చేసి మీ అందరి కోసం కూడా మనం మన ఓన్ మెటీరియల్ని ప్రొవైడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మెటీరియల్స్ కూడా తయారైపోయాయి. ఓకేనా, సగానికి సగం అయిపోయాయి అనమాట. సో ఈ మెటీరియల్స్ మీరు తీసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, MTH_Harish ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు నాకు అక్కడ మెసేజ్ పెడితే మీ అందరికీ బయట దొరికే బుక్స్, అంటే చాలామందికి స్టార్ క్యూ చదివితే సరిపోతుందా, లేదంటే బుల్లెట్ క్యూ చదివితే సరిపోతుందా, లేదంటే కాలేజీలో ఇచ్చిన బుక్ చదవాలా, నోట్స్ ప్రిపేర్ అవ్వాలా, డౌట్ఫుల్గా ఉన్నారు. మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మనం మన మెటీరియల్స్ ఇస్తున్నాం. మన మెటీరియల్ చదివితే మీరు టెక్స్ట్ బుక్ కానీ, కాలేజీలో ఇచ్చిన మెటీరియల్ కానీ, స్టార్ క్యూ కానీ, బుల్లెట్ క్యూ కానీ ఏవి కూడా చదవాల్సిన పని లేదు. ఎందుకంటే అన్నిటిని కవర్ చేసిన మెటీరియల్ మనది. మన మెటీరియల్ ఒక్కటి చదువుకుంటే మీరు ఏదైనా రాసిస్తారు, అన్ని సమ్ములు రాసిస్తారు. ఫుల్ మార్క్స్కి ఉపయోగపడుతుంది, పాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. 80% రావాలి, లేకపోతే 65-70, మీరు అందులో ఎంత నేర్చుకుంటే అంత అనమాట. అలాంటి మన దగ్గర మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDFs మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ మంత్ మీకు బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ మంత్లో మనం ఆ మెటీరియల్స్ తయారు చేయడం జరిగింది. సో ఆ మెటీరియల్స్ మీరు కనుక తీసుకుంటే మీ అందరికీ తక్కువ ప్రైస్లో మీరు అందరూ ఎఫర్ట్ చేసే విధంగా మెటీరియల్స్ అనేది తయారు చేసామన్నమాట. గాబరా పడద్దు. మీరు ఆ మెటీరియల్స్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. ఆ మెటీరియల్స్లోవే పడతాయి, గ్యారంటీ, మర్చిపోవద్దు. 100% గ్యారంటీ అవే పడతాయి. మీకు నీట్గా 7 మార్క్స్ ఒక దగ్గర, 4 మార్క్స్ ఒక దగ్గర, 2 మార్క్స్ ఒక దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏదో స్టార్ క్యూ, బుల్లెట్ క్యూ బుక్ ఉండొచ్చు, అలాగే ఉంటాయేమో అనుకోవద్దు. అలాగే ఉంటుంది అనుకోవద్దు. ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? బయట ఎక్కడ దొరకదు ఆ ఎక్స్ప్లెనేషన్. అలాంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తామన్నమాట. అంటే మన పర్పస్ అది కదా. ఇప్పుడు బయట దొరికే విధంగా నేను ఇస్తే ఇంకా నా దగ్గర తీసుకొని ఉపయోగం ఏముంది? కాబట్టి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అందరిలా కాకుండా డిఫరెంట్గా ప్రతి స్టెప్, అంటే ఇప్పుడు ఒక సమ్ చేసినప్పుడు బేసిక్స్ చాలామంది డౌట్ ఉంటాయి, చాలామందికి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావు, చాలామందికి చిన్న చిన్న విషయాలు తెలియవు. మీకు తెలియవు కాబట్టి నేనేం చేశానంటే సమ్ముతో పాటు పక్కన సమ్లో చేయాల్సిన స్టెప్స్ అన్ని రాయడం జరిగింది. అది చదువుకున్న సమ్ వచ్చేస్తుంది అక్కడ మీకు. ఓకే, నేను ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అర్థమవుతుందో ఆ PDF చూసినప్పుడు అలాగే అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ PDFs తీసుకుంటే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇవ్వబడుతుంది కాబట్టి PDFలో ఏ పేజ్ డౌట్ ఉన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. అర్థమైందా? కాబట్టి PDF డీటెయిల్స్ అనేవి ఇన్స్టాలో ఉంటాయి, మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ పెడతాను. ఓకే, PDFs తీసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, 100% మీరు అనుకున్న మార్క్స్ వచ్చేస్తాయి, ఇది నా గ్యారంటీ. ఓకే కదా? రైట్. మన ఛానల్లో కంటెంట్ చూడండి, మన ఛానల్లో కంటెంట్ అంతా చూసి నచ్చితే మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ ఫోర్సింగ్ ఏమి ఉండదు, కానీ డెఫినెట్గా కంటెంట్ అయితే మనం ఇస్తాం. ఇది 100% ట్రూత్. ఓకే, రైట్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఎవరికైతే ఏం చదవాలో తెలీదో వాళ్ళందరి కోసం నేను చెప్పాను అనమాట. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కానీ భయపడుతున్నారు, అది పడదా, లేకపోతే మెటీరియల్ అర్థం కాక కొంతమంది.
అన్నీ అర్థం అవ్వాలనే కొత్తగా తయారు చేసామన్నమాట ఆ మెటీరియల్స్. కొత్తగా బయట దొరకని విధంగా ఉంటుంది మెటీరియల్. అది మాత్రం 100% గ్యారంటీ. బయట ఎక్కడ మీకు దొరకదు. ఎందుకంటే అంత డీటెయిల్డ్గా మనం రాస్తే తప్ప జరగదు. అది రాసింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్డ్ వేలో ఉంటుంది. టైప్డ్ ప్రింటెడ్ కాదు. టైప్డ్ ప్రింటెడ్ అయితే స్టెప్పుల మీద స్టెప్పులు వేసుకోవడం తప్ప ఇంకేటి ఉండదు అక్కడ. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలంటే పక్కన మ్యాటర్ ఉండాలి. అది నేను రాసా కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పేశాను. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. సమ్మలోకి వస్తే మీరు చూడండి అమ్మ, క్వశ్చన్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై 5 + 4 cos x. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. నేను చెప్పే విషయాలు జాగ్రత్త వినండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎవరున్నారో చూద్దాం. కాస్ ఎక్స్ ఉంది. మీకు ఇందాకలే చెప్పాను. కేస్ 1లోనేమో కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, కేస్ 2లో ఏమో కాస్ 2x సైన్ 2x. కాస్ ఎక్స్ ఉన్న సైన్ ఎక్స్ ఉన్న కేస్ 1, కాస్ 2x ఉన్న సైన్ 2x ఉన్న కేస్ 2 అని చెప్పాను కదా, అదే ఫాలో అవ్వాలి. అలాగే కాస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏ కేసులో ఉన్నాం? వెరీ గుడ్, ఫస్ట్ కేసులో ఉన్నాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ కేసులో ఉన్నాం. ఈ ఫస్ట్ కేసులో ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలని చెప్పాను? ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది tan x/2 = t అమ్మ. tan x/2 = t. ఎందుకంటే కేస్ 1 అదే కదా చెప్పాను మీకు. అలాగే దెన్ ఓకే, కాస్ ఎక్స్ ఏం తీసుకోవాలన్నాను? 1 - t² / 1 + t² తీసుకోమన్నాను. గుర్తుందా లేదా? అలాగే dx ఏం లేదు, ఇక్కడ dx అంటే అర్థం దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే వచ్చేదన్నమాట. దీనికి ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు వచ్చే వాల్యూ డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని సరిపోద్ది ఇక్కడ. ఎందుకంటే ఈ స్టెప్లు మీకు ఇంకా ఎక్కువ వస్తాయి. ఒక 5, 6, ఒక 8, 9 స్టెప్స్ వస్తాయి. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి డైరెక్ట్గా వేస్తాం. సో dx సింపుల్ 2dt / 1 + t². ఓకే కదా? 1, 2, 3 3 వచ్చాయి లేవు స్టెప్స్. మీకు ఇంత 3 కదా చెప్పాను. ఏది వచ్చినా 3 వస్తాయి అన్నాను. సైన్ ఎక్స్ వచ్చినా 3 వస్తాయి, కాస్ ఎక్స్ వచ్చినా 3 వస్తాయి, సైన్ 2x వచ్చినా 3 వస్తాయి, కాస్ 2x వచ్చినా 3 వస్తాయి. సో ఇక్కడ కాస్ ఎక్స్ వచ్చింది కాబట్టి 1, 2, 3 3 స్టెప్లు వచ్చాయి. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఇందులో పెట్టియండి. చాలా సింపుల్. చూడండి, నౌ ఇందులో చూడండి అమ్మా, ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎవరున్నారు ఇక్కడ మన దగ్గర? 2dt అర్థమవుతుందా? 1 + t². అంటే డిఎక్స్ ప్లేస్లో అది పెట్టేశాను. మళ్ళీ బై ఉంది. బై కింద ఎవరున్నారు? 5 + 4 కాస్ ఎక్స్ అంటే మన దగ్గర ఏ వాల్యూ ఉందమ్మా? 1 - t² / 1 + t². అర్థమైందా లేదా? క్లారిటీగా చూడండి, చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ ఉన్నదే ఇక్కడ రాశాను. డిఎక్స్ అన్నప్పుడు డిఎక్స్ వాల్యూ వేసాను, మన దగ్గర ఉంది. కింద 5 + 4 cos x అంటే 5 + 4 రాసి, కాస్ ఎక్స్ అంటే మళ్ళీ దాని వాల్యూ వేసాను, అంతే, ఇంకేం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ క్లియర్గా చూడండి. ఇంటిగ్రల్ 2dt / 1 + t² ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చమ్మా? 5 + 4 × 1 - t² / 1 + t. కింద బై ఉందంటే ఇక్కడ దీనికి కూడా బై 1 ఉంటుందని అర్థం. మీ అందరికీ తెలుసు. అంటే బేసిక్గా మనం చేసేదే 4 + 5/6 ఉంది అనుకోండి. ఎల్సిఎం చేసినప్పుడు కింద 1 ఉంటుంది అనుకుంటామా? అలాగనమాట, ఎల్సిఎం అనేది చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? 1కి 1 + t² ఎల్సిఎం ఎంత వస్తుంది? 1 + t² వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా ప్రతి స్టెప్? ఎస్. కింద ఏమొస్తుంది? 1కి 1 + t²కి 1 + t² వస్తుంది. మీకు ఒక రూల్ చెప్తాను నేనండి, నేను చెప్పేది మీకు అర్థం అవడం కోసం. ఎవరికైనా ఎల్సిఎం రాకపోతే, ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ రా, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్. అంటే ఎవరికైతే ఎల్సిఎంలు రావు సార్, నాకు అసలు అర్థం కాదు సార్, ఎల్సిఎం ఎప్పుడు కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోతాను సార్ అన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను వినండి. ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ చేయండి, సమ్ ఈజీ అయిపోతుంది. ఎలా చేయాలంటే ఎల్సిఎం వాల్యూ ఎంత ఇక్కడ? 1 + t². 1 + t² బై డినామినేటర్ అంటే అర్థం ఇక్కడ చూడండి, ఇది ఇద్దరు డినామినేటర్లు ఉన్నారు. ఫస్ట్ డినామినేటర్ ఇక్కడ వేయాలంటే వాల్యూ ఈ డినామినేటర్ వేయాలి. సో ఎల్సిఎం బై డినామినేటర్ అంటే 1 + t² / 1 అనమాట. 1 ఇంటూ న్యూమరేటర్ అంటే ఎంత ఉంది ఇక్కడ? ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ అంటే పైన 5 కదా, 5 వేసుకుంటారు. సో 1 + t² / 1 × 5 అంటే 1 అంటే అర్థం 1 + t² / 1 అంటే 1 + t². కాబట్టి 1 + t² × 5 అనేది ఇక్కడ వస్తుంది. 1 + t² × 5
ప్లస్ ప్లస్ ఇదిగోండి ఈ ప్లస్ చేశాను. మళ్ళీ చేయండి దానికి కూడా అదే లాజిక్. ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్. ఎల్సిఎం ఎంత 1+t², 1+t² బై డినామినేటర్ ఎంత 1+t² 1+t² ఇంటూ న్యూమరేటర్ ఎంత ఇదంతా వస్తుంది చూసుకోండి. న్యూమరేటర్ అర్థమైందా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? దీనిది అయిపోయింది, సారీ ఒకసారి చూడండి. దీనిది అయిపోయింది, ఏది ఈ కేసు అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి ప్లస్ ముందు ప్లస్ తర్వాత కదా, ప్లస్ ముందు ఇది అయిపోయింది. ప్లస్ ప్లస్ తర్వాత చూసినట్లయితే ఎల్సిఎం బై డినామినేటర్ వేస్తాం ఇంటూ న్యూమరేటర్ అన్నప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ 4 × 1 - t² ఉందమ్మా. 4 × 1 - t². ఇప్పుడు వీళ్ళిద్దరు కట్ అయిపోతే ఎవరు మిగులుతారు? 4 × 1 - t². అదే ఇక్కడ వస్తుంది 4 × 1 - t². అంటే మీకు మామూలు బేసిక్ ఎల్సిఎంఏ వస్తుంది. ఒకవేళ రాదు అనుకుంటే మాత్రం ఇది అప్లై చేసుకోండి. ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్, ఇది అర్థం అవడం కోసం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అర్థమైందా లేదమ్మా మీకు అక్కడికి? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. ఇక్కడ దీని తర్వాత ఇంటిగ్రల్ 2dt/1+t² ఉంది, ఇది ఉంది. ఇక్కడ 1+t², 1+t² కట్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది చూడండి, ఇంటిగ్రల్ 2dt బై, ఓకేనా, ఇంటిగ్రల్ 2dt/1+t² ఇంటూ 5 అంటే 5తో మల్టిప్లై చేయండి. 5 + 5t², అంతే కదా. 1+t² ఇంటూ 5 అంటే 5 × 1 + 5 × t², ఇది వచ్చింది. ప్లస్ 4 × 1 4 మైనస్ 4 × t², 4t². ఓకే, ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. ఎంత చెప్పండి అమ్మా? ఓకేనా, ఇది ఓవరాల్ వాల్యూ వచ్చింది. 2 అనేది కాన్స్టెంట్, 2 ఎప్పుడు కూడా బయటకు వస్తుంది. dt బై అంటే ఇంటిగ్రేషన్లో కానీ డిఫరెన్సియేషన్లో కానీ కాన్స్టెంట్ అలా బయట తెచ్చుకోవాలి ఇంటిగ్రేషన్లో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి కాన్స్టెంట్, ఇక్కడ లైక్ టర్మ్స్ 5 + 4 ఎంత 9, 5t² - 4t² అంటే 5 - 4 ఎంత 1 అంటే +t². అర్థమైందా లేదా? +5 - 4 మామూలుగా ఈ t² పక్కన పెడితే మీకు అర్థం అవ్వాలి కాబట్టి +5 - 4 ఎంత 1 కదా. 1 పక్కన t² ఉంది కాబట్టి t² వేసేసుకుంటారు. అంటే 5t² - 4t² ఎంత అవుద్ది 1t² అవుద్ది. చాలా చిన్న విషయం మీకు తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 ఇంటిగ్రల్ ఇది వచ్చింది మనకి. దీన్ని ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు? స్టెప్ ఈజీగా సాల్వ్ అవుట్ చేయడమే జస్ట్. ఇప్పుడు ఫార్ములాలోకి మార్చాలి దాన్ని. ఎందులోకి మార్చాలమ్మా? ఫార్ములాలోకి మార్చాలి. చాలా ఇంపార్టెంట్, చాలా. ఏంటది మీకు తెలిసిపోద్ది అనమాట చేస్తున్నప్పుడే. ఏంటి ఆ ఫార్ములా అనేది ఇస్తాను మీకు. dt బై చూడండి 9 + t² నేను t² + 9 రాయచ్చా? మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ అలా రాయాలి? ఫార్ములా మీరు పైది రాసిన కింద రాసిన ఒకటే, పైది ఫార్ములాయే. సింపుల్ చెప్తా చూడండి. 1 + 2 అంటే 3, 2 + 1 అంటే 3. మారింది ఏమైనా? మారదు. క్లియర్? సో ప్లస్ ఉన్నప్పుడు ఏది ఎలా రాసుకున్నా పర్లేదు కాబట్టి ఇలా రాశాను అంతే. ఇప్పుడు దీన్ని ఏమని రాస్తానంటే 2 ఇంటిగ్రల్ dt బై t² ప్లస్ 9 నేను 3² అని రాస్తున్నానమ్మా. అంటే సంథింగ్ అనేది స్క్వేర్లో రాయగలగాలి అంతే. 9 ఎలా రాశాను? 3² అని రాశాను. ఎందుకు సార్? ఎందుకంటే ఇది ఒక ఫార్ములా అనమాట. ఏ ఫార్ములా చూడండి ఇక్కడ రాస్తుంది. ఇంటిగ్రల్ 1/x² + a² dx, ఇది ఫార్ములా. చూడండి ఇక్కడ 1/1 సంథింగ్ ఇంటూ dx అన్న dx బై సంథింగ్ అన్న ఒకటే, ఎందుకంటే 1 × dx dxే కాబట్టి. సో ఇంటిగ్రల్ 1/x² + a² dx, ఇది ఫార్ములా ఇంటిగ్రేషన్లో. ఓకేనా? సో దానికి ఫార్ములా ఏంటి, దాని ఆన్సర్ ఏంటంటే 1/a tan 1x/a + c అమ్మ. 1/a tan 1x/a + c, ఇది ఫార్ములా. మీరు ఇది చదువుకోవాలి. మీకు ఇస్తాను కొన్ని ఫార్ములాస్, అవి చదువుకోండి. ఇంటిగ్రల్ 1/x² + a² dx = 1/a tan 1x/a + c, అది ఫార్ములా అనమాట. మన పీడిఎఫ్లో ప్రతిదీ ఉంటుంది, మీకు అసలు డౌటే లేదు. పీడిఎఫ్ తీసుకుంటే మాత్రం యూ విల్ డూ ఇట్, యూ విల్ రాక్ ఇట్ అంతే. ఓకే, సో ఇది ఫార్ములా. దీన్ని బట్టి చూడండి ఇక్కడ 2 ఉంది బయట. ఇంటిగ్రల్ 1/x², t అంటే అర్థం అంటే x బదులు t ఉంది అంతే. దీంతో ఒకసారి కంపేర్ చేయండి. ఇంటిగ్రల్ 1/dt అన్న చెప్పాను కదా, 1 సంథింగ్ ఇంటూ dt అన్న dt బై సంథింగ్. పోనీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి 1 పక్కన dt పెడదాం. ఓకే, ఇంటిగ్రల్ 1/t² + 3² అంటే ఇంటిగ్రల్ 1/x² + 3² అన్నట్టు ఉందా?
డిటి అంటే డిఎక్స్ ఉంది అంతే. ఇద్దరికి అదే తేడా తప్ప గేట్ లేదు. వేరియబుల్ మారింది, దట్ డజంట్ మ్యాటర్, దాంతో కంపేర్ చేయండి అంతే. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, 2 బయటది కాబట్టి రాశాను. 1/a అంటే 1 ఇక్కడ ఏ ఎవరమ్మా 3 tan ఇన్వర్స్ ఓకే x/a. ఎక్స్ ఎవరు ఇక్కడ t/a ఎవరు మళ్ళీ 3 ఓకేనా ప్లస్ సి. అంటే చూడండి ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది 2/3 tan ఇన్వర్స్ t/3 ప్లస్ సి వచ్చింది. కానీ టీ ప్లేస్లో మనం ఏం పెట్టాలంటే స్టార్టింగ్ అనుకున్న tan x/2 పెట్టాలి. కాబట్టి tan x/2/3 ప్లస్ సి, ఇది ఫార్ములా అమ్మ. అంటే అది ఆన్సర్ ఓవరాల్గా. అంటే ఇక్కడ మీకు టీ ప్లేస్లో నేను ఏం పెట్టానంటే tan x/2 పెట్టాను, మిగతాదంతా ఎగ్జాక్ట్ రాస్తాను అంతే. సో దాని తర్వాత స్టెప్ రాయాలనుకుంటే ఈ 3 ముందుకు వస్తుంది. 2/3 tan ఇన్వర్స్ 1/3 tan x/2 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చిన్నదే ఉంది బట్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీరు ఇప్పుడు ఇలాంటిది ఇంకో సమ్ ఇస్తాను చూడండి, సేమ్ మీరు మామూలు ట్రై చేసుకున్నా సరిపోద్ది. 5 + 4 sin xకి చెయ్యండి అంతే. ఓకేనా, మీరు సేమ్ అప్పుడు కూడా ఇదే రాస్తారు. sin x కాబట్టి 2t/1 + t² రాస్తారు. dx వచ్చేసరికి సేమ్ అదే ఉంటుంది, రాసేసుకోవచ్చు. దీని మీదే cos 2x చేయండి, sin 2x చేయండి. ఇవన్నీ ఈజీగా మీకు మెటీరియల్లో ఉంటాయి, అన్ని రకాల మోడల్స్. ఓకే, ప్రతిదీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైందా లేదా మీకు? అర్థమైంది కదా, చాలా ఈజీ సమ్. ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. చాలా చాలా సింపుల్ అనమాట. అయితే ఇక్కడ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫార్ములాస్ ఎలాంటివి వచ్చే అవకాశం ఉంది అనేది నేను ఇప్పుడు ఇస్తాను. ఒక 6 ఫార్ములాలు, అవి చదువుకోండి. వాటిలోంచి ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మిగతా మీ కాలేజ్లో ఆల్రెడీ మీకు నోట్స్లో ఉంటాయి. మీ దగ్గర లేకపోతే మన పీడిఎఫ్స్ తీసుకోండి, అందులో అన్ని ఫార్ములాస్ లిస్టు అలాంగ్ విత్ ఎవ్రీ సమ్ సొల్యూషన్ అన్నీ కూడా మీకు ఉంటాయి. కొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చేయడానికి. సమ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ పీడిఎఫ్లో దాంతోపాటు వెంటనే మీరు చేయమని చెప్పి మీకు కూడా ఒక ఎక్సర్సైజ్ పెట్టాను అనమాట. సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఎక్సర్సైజ్ అంటే ఒక సమ్ము, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి ఇస్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి ఇస్తాను, ఆ విధంగా మీకు వచ్చే విధంగా అంతే. ఇంకో డోంట్ వరీ అట్ ఆల్. సో ఇది ఓకే కదా, అదనమాట. సో ఒకసారి ఫార్ములాస్ ఏంటి అనేది చూద్దాం, ఇదంతా నోట్ చేసుకున్నాం.